హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇది వచ్చేసి వీక్లీ ట్రేడ్ రీక్యాప్. మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే లాస్ట్ వీక్లో, ప్రీవియస్ వీక్లో ఎన్ని పాసిబిలిటీస్ ఎంట్రీస్ దొరికాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. దాంతోపాటుగా నేను ట్రేడ్స్ పర్ఫామ్ చేస్తుంటాను కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫాజిల్, నువ్వు ట్రేడ్ చేసావు లేదా? అది నాకు ఎలా తెలుసుద్ది? ఇక్కడ నువ్వు ఏదో చెప్పేస్తే సరిపోద్దా అంటే ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్లో పోస్ట్ చేసి ఉంటాను. సో ఇదే ట్రేడ్స్ అక్కడ ఉంటాయి. కావాలంటే డేట్ ఉంటుంది కదా, దాన్ని చూసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ట్రేడ్ వచ్చేసి #4లో ఉంటుంది. సో చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో దానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే, వాట్ డూ యూ సీ? మీ కంటికి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్రైస్ యాక్షన్ మీరు ఏమేమి ఐడెంటిఫై చేయగలుగుతున్నారో అన్నీ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా, లేకపోతే ఐడెంటిఫై చేసాను ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ నేను చూపిస్తాను కదా స్క్రీన్ షాట్స్, అవి నేను అనోటేషన్ చేస్తుంటాను కదా, వీటిని కంపేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏదన్నా పీసెస్ మిస్ అవుతుంటే మీరు వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. సో మీ లేర్నింగ్ అనేది ఇలా నేర్చుకుంటే మీ లేర్నింగ్ కర్వ్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ అనేదానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఓకే, నేను చేసిన ట్రేడ్, సో ఇది వచ్చేసి December 24th ట్యూస్డే. ఆ రోజు న్యూసెస్ వచ్చేసి ఏం లేవు. సో ఇది ఒక్క న్యూసే ఉంది. అండ్ ప్రైస్ యాక్షన్కి వచ్చేసరికి, ప్రైస్ యాక్షన్లో వచ్చేసి ఫస్ట్ బయాస్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో బయాస్ అంతా ఫ్రేమ్ చేసి చూపిలేను, అది మరీ లెంతీ వీడియో అయిపోతుంది. కాకపోతే బయాస్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ అండ్ ఫుల్ బులిష్ బయాస్ ఉంది. సో ఆ బులిష్ బయాస్ని ఫ్రేమ్ చేసుకొని మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకుంటాం. బయాస్ అనేది లేకుండా, ఎటువంటి బయాస్ అనేది లేకుండా కూడా ట్రేడ్ చేయొచ్చు. బయాస్ని ఫ్రేమ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. రెండు విధాలు చేయొచ్చు. ఇలాగే చేయాలి, ఇలాగే చేయకూడదు అని ఏం లేదు. కాకపోతే బయాస్ అనేది లేకుండా ట్రేడ్ చేయడం అంటే, ఇప్పుడు కొన్నిసార్లు 2 టైప్ ఆఫ్ బయాస్ ఉంటుంది. అంటే బులిష్నెస్ ఉంటుంది, బేరిష్నెస్ ఉంటుంది. ఏది చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి కండిషన్స్ వచ్చేసి లో ప్రాబిలిటీ ట్రేడింగ్ కండిషన్స్లా ఉంటుంది. అలా కాకుండా ఏదన్నా మనకి స్ట్రాంగ్గా ఎదర్ బుల్లిష్ కానీ, లేకపోతే ఎదర్ బేరిష్ కానీ, రెండిట్లో ఏదన్నా ఒకటి స్ట్రాంగ్గా కానీ ఫ్రేమ్ చేసుకోగలిగితే అది చాలా హై ప్రాబిలిటీ ట్రేడింగ్ డే అయ్యేదానికి హైలీ ఛాన్సెస్ ఉంటుంది. ఆ బయాస్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే ఏంటంటే, అంటే ప్రతి కండిషన్ మనకు అర్థం కాదంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే బయాస్ అనేది ఇక్కడ బులిష్గా ఉంది. దాంతోపాటు టైం విండోస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం ఇంటర్వల్స్లో ట్రేడ్ చేయలేదని అంటే ఆల్గరిథం డజంట్ వర్క్ లైక్ దట్. ఆల్గరిథం అనేది పర్టికులర్ టైం ఇంటర్వల్స్లో మాత్రమే ప్రాపర్గా ప్రైస్ అనేది పూల్ అవుతుంది. ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకేనా? ఆ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రాపర్గా నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్ అనేది ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చింది. ఓకేనా? రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత దాని పక్కన ఉన్న క్యాండిల్లో ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. అదే ఆర్డర్ బ్లాక్కి ఇంకొక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సో అది పీబీ అవుతుంది. ఇదే పీబీకి అన్నీ నేను బాడీకే కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న పీబీకి ప్రాపర్గా ప్రతి క్యాండిల్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ రెస్పెక్ట్ ఇస్తుంది. చూడండి, ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది. అదే ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రతి క్యాండిల్స్ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇన్సైడే క్లోజ్ అయ్యాయి. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇది స్టాండర్డ్ డీవియేషన్స్ 1.5 వరకు ఇక్కడ టార్గెట్ తీసుకున్నాం ఈ పర్టికులర్ ట్రేడ్లో. కాకపోతే ఇంకా కొంచెం బులిష్ వెళ్తుంది అని ఉండింది. మార్కెట్ అనేది అవకాశం ఇవ్వలేదు. అప్పుడు అందిన కాడికి పట్టుకొచ్చేయడమే, దాంట్లో మొహాటం కూడా లేదు. ఓకే, దీన్ని కూడా అంతే. వాట్ యూ సీ? ఈ స్క్రీన్ షాట్స్లో కూడా ప్రైస్ని రీచ్ చేసాను, ట్రై చేయండి. నెక్స్ట్ నేను చూపించే స్క్రీన్ షాట్కి, దాని తర్వాత మీరు అనోటేషన్ చేసిన స్క్రీన్ షాట్కి కంపేర్ చేసుకోండి. అదే స్క్రీన్ షాట్ ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ చూసుకుంటే ఇది ట్యూస్డే, సేమ్ డేనే. ఓకేనా? సేమ్ డేనే. సో ఇది మనకి సెకండ్ ట్రేడ్ ఆపర్చునిటీ. ప్రీవియస్గా చేసినప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు టార్గెట్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక చిన్న డీపర్ రిట్రేస్మెంట్ అయింది. టైం వల్ల ఎందుకు రిట్రేస్మెంట్ అయింది అంటే, నేను చెప్పా కదా, టైంని యూజ్ చేసుకొని ఆల్గోరిథం అనేది వర్క్ అవుతుందని. సో మనం యాంటిసిపేట్ చేయొచ్చు, ఈ పర్టికులర్ టైంలో మూమెంట్ రావచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ టైంలో కొంచెం మార్కెట్ స్లోగా ఉండొచ్చు అని చెప్పి బై ఎక్స్పీరియన్స్ అయ్యాక మీకు అర్థమైతే అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పవర్ హౌస్ ఉంది. సో ఇక్కడ పవర్ హౌస్ ఉంది. ఆ పవర్ హౌస్లో ప్రాపర్గా క్యాండిల్స్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. మన ఎంట్రీ కూడా ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ 1 కనిపిస్తుంది కదా, స్టాండర్డ్ డీవియేషన్స్ 1 లెవెల్. ఆడ వరకు ఒక పార్షల్ బుక్ చేసి, అంటే స్టాప్ లాస్ 2 టైట్ పెట్టాను నేను. అంటే మరీ బులిష్ వెళ్తుంది, సూపర్ ఫాస్ట్ బులిష్ వెళ్తుంది అనుకున్నాను. కాకపోతే ఒక చిన్న విక్తో డ్యామేజ్ చేసేసి ఆ ట్రేడ్లో నుంచి నన్ను తీసేసింది. మళ్ళీ నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోలేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 క్యాండిల్స్ని ఇలాగంటే చిన్న క్యాండిల్స్ లాగా ఉంటే ఒకటే క్యాండిల్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే ప్రతిదీ లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ లేకపోతే లాస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయితే అవ్వదు. ప్రాపర్ కీ లెవెల్స్లో ఫామ్ అయితేనే దాన్ని మనం హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్ లా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఉన్నది ఆర్డర్ బ్లాక్, ఇక్కడ బ్లాక్ కలర్ క్యాండిల్, ఇక్కడ ఉన్నది ప్రొపల్షన్ బ్లాక్. సో దానికి ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చింది. ఓకేనా? దాని క్రైటీరియా ప్రాపర్గా ఇక్కడ ఫామ్ అయింది. సో అందుకనేసి మళ్ళీ ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్స్ 3 ఉంది కదా, అక్కడతో నా ఫుల్ టార్గెట్ అయితే బుక్ చేశాను.
స్టాప్ లాస్ మరీ టైట్‌గా పెట్టకుండా ఉంటే నాన్ స్టాప్‌గా 100 ఉండొచ్చు. కాకపోతే దీనివల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. చిన్న గ్యాపే అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక 10 పాయింట్స్ అంతే ఇప్పుడు 100 పాయింట్స్ ఇక్కడ ఫుల్ టార్గెట్ అంటే నేను ఒక 90 పాయింట్స్ బుక్ చేసుంటాను. సేమ్ ట్రేడే. కాకపోతే డిఫరెంట్ ఎంట్రీస్ అంతే. ఇక్కడ చూసుకుంటే ఇదొక బ్రేక్‌అవే గ్యాప్. ఈ పర్టిక్యులర్ బ్రేక్‌అవే గ్యాప్ వచ్చేసి ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్ కాంబినేషన్‌లో ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయింది. అది ఇన్‌సైడ్ ఆర్డర్ బ్లాక్‌లో ఫార్మ్ అయింది. నేనైతే దీన్ని బ్రేక్‌అవే గ్యాప్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలా. ఇది రీబాలన్స్ చేస్తదనుకున్నాను. బట్ ఇక్కడ ఫార్మ్ అయిన పీబీ వల్ల ఇక్కడ బ్రేక్‌అవే గ్యాప్ లాగా ఫార్మ్ అయిపోయి తర్వాత ప్రైజెస్ అనేది హైయర్ ప్రైజెస్‌కి రన్ అయ్యాయి. ట్యూస్‌డే సేమ్ డే ఇంకో ట్రేడ్. ఎన్ని చేస్తారా బాబు అంటే ఎన్నొస్తే అన్ని చేస్తాం. మనం ఏం చేస్తాం దానికి. ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అన్ని ఆపర్చునిటీస్ తీసుకోవడమే. అంటే అది మనకు తెలిసుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలిసుండాలి ఇన్ ద సెన్స్ నేను ఒక ట్రేడ్ తీసుకుంటేనే నాకు ఎమోషన్స్ ప్లే అయిపోతాయి అంటే ఒక ట్రేడ్ తీసుకొని ఆపేసి ఇంకో ట్రేడ్ చేయాలని ఆలోచన పెట్టుకోవద్దు. స్టాప్ లాస్ వచ్చిందంటే నేను మళ్ళీ ఇలాగ ట్రేడ్స్‌ని కంటిన్యూ చేసినవాడిని కాదు. అర్థమవుతుందా? నాకు ట్రేడ్ వచ్చింది. నెక్స్ట్ అది ఒక ట్రేడ్ అయితే నేను ప్రాఫిటబుల్ చేశాను. మళ్ళీ ఇంకో ట్రేడ్ ఎళ్ళాను. అది ప్రాఫిటబుల్ అయింది. మళ్ళీ నేను ఇంకొక ట్రేడ్ ఎతికేదానికి కూడా నేను చూస్తా. ఎందుకంటే ఇంకా నేను లాస్ అనేది బుక్ చేయలే. ఓకేనా. అదే నాకు ఒక లాస్ గాని పడుంటే ఇందాక ట్రేడ్‌లో నేను క్లోజ్ చేసేసినవాడిని. అలా కాకుండా మనకి ట్రేడ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి మనం ఒక ఊపులో ఎళ్తున్నాం కాబట్టి ఆ ఊపుని ఆపకూడదు అని. అది ఆహ్, నాకు వర్క్ అయింది మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. ఓకేనా. సో ఏంటంటే మీరది కొంచెం బై ఎక్స్‌పీరియన్స్ అంతే. బై ఎక్స్‌పీరియన్స్ మీకు అర్థమవుతది. మీరు ఎన్ని ట్రేడ్‌లు చేయగలుగుతారు, మీ కెపాసిటీ ఏందో తెలుసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది తెలీదు. నేను ఎన్ని ట్రేడ్స్ చేస్తాను నాకే తెలీదు బ్రో అంటే అది కష్టం. లేకపోతే అప్పుడు మీ ఎమోషన్స్ ఏమైపోతాయంటే చాలా ఎక్కువ ప్లే అయిపోతాయి. మీ హార్మోన్స్ అంతా డ్యామేజ్ అయిపోతది. మీ స్ట్రెస్ లెవెల్స్, యాంక్సైటీ లెవెల్స్ పీక్‌లో ఎళ్ళిపోతాయి. సో మీరు దాన్ని కొంచెం కాన్షియస్‌గా మైండ్‌లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడొచ్చేసి అంటే బయాస్ అయితే నాకైతే స్ట్రాంగ్‌గా బుల్లిష్‌గా ఉంది ఈ పర్టిక్యులర్ డే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్‌వాగ్ ఇది. ఇదొచ్చేసి ఎన్‌వాగ్. దాని కిందదొచ్చేసి ఇది ఎఫ్‌ఈజీ. ఓకేనా. ఇది ఎఫ్‌ఈజీ దేంట్లో అంటే ఇది 5 మినిట్స్‌లో ఎఫ్‌ఈజీ. సో ఈ ఎఫ్‌ఈజీకి ఈ ఎన్‌వాగ్‌కి ప్రాపర్‌గా రిజెక్షన్ అయితే జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా స్టాండర్డ్ డీవియేషన్స్ లెవెల్స్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయింది. ఇక్కడ చూసుకుంటే ప్రొపల్షన్ బ్లాక్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఒక ఎఫ్‌ఈజీ అయితే ఫార్మ్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఎఫ్‌ఈజీ అయితే ఉంది. సో దీన్నైతే బ్రేక్‌అవే గ్యాప్‌లా కన్సిడర్ చేశాను. కానీ అది వచ్చేసి రీబాలన్స్ చేసేసింది. ట్రేడ్ చేసేటప్పుడైతే మీరు చూసుకుంటే ఆ వీడియోలోనే చూసుకుంటే #4 #4 ఓకే. #4 వీడియోలో అయితే ఉంటది. ఈ ట్రేడ్‌ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేశాననేసి. దీన్ని నేను బ్రేక్‌అవే గ్యాప్‌లా కన్సిడర్ చేశాను. కాకపోతే అది రీబాలన్స్ అయితే చేసేసింది. అండ్ నా స్టాప్ లాస్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. ఎంట్రీ తీసుకున్నాక అది స్టాప్డ్ ఔట్. ఓకే. ఈవెన్ దో అది స్టాప్డ్ ఔట్ అయినా మనం మంచిగానే 23 పాయింట్స్ బుక్ చేశాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఆ రోజు ఈ పర్టిక్యులర్ డే గట్టిగానే కొట్టాం. అది ఈ పర్టిక్యులర్ డే గురించి. నెక్స్ట్ చూద్దాం. ట్రేడ్ వీడియోస్ చూడాలంటే #5లో ఉంటది. ఓకే. #5లో మీరు చెక్ చేయొచ్చు. సో ఈ థర్స్‌డే న్యూస్ అయితే 8:30కి ఉన్నింది. హై ఇంపాక్ట్ న్యూస్. అండ్ డిసెంబర్ 26థ్. సో ఈ చార్ట్ చూసుకున్న డిసెంబర్ 26థ్. ఇది కూడా నాకు బయాస్ అయితే బులిష్‌గా ఉంది. సెల్ లిక్విడిటీ ఇక్కడ స్వీప్ చేసింది. ఇది లండన్‌లో ప్లస్ సెల్ లిక్విడిటీ 2 లిక్విడిటీ స్వీప్ చేశాక సో ఇదొక ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. మన ఎంట్రీ అయితే ఈ పర్టిక్యులర్ క్యాండిల్ అయితే తీసుకున్నాము. ఇక్కడున్న పవర్ హౌస్‌కి బాగా రిజెక్షన్ ఇచ్చింది. బాగా వీక్ సైన్స్ కనిపించాయి. సో అందుకని ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. లేకపోయి ఉంటే ఈ పర్టిక్యులర్ స్వింగ్ వరకు టార్గెట్ అయితే అనుకున్నాను. ఇంకా పైన వచ్చేసి బ్లాక్ హోల్ అయితే ఉన్నింది. బ్లాక్ హోల్ అంటే నిజం బ్లాక్ హోల్ కాదు. ప్రైస్‌లో బ్లాక్ హోల్. అంటే బ్లాక్ హోల్ ఇన్ ద సెన్స్ ఎన్‌వాగ్ అండ్ ఎండాగ్ 2 కాంబినేషన్‌లో ఉంటది. ఓకేనా. సో ఇక్కడికి ప్రైస్ పూల్ చేస్తది అనుకున్నాను. బట్ అది డిడ్‌ంట్ హ్యాపెన్. ఈ ట్రేడ్‌లో అరౌండ్ 36 పాయింట్స్ బుక్ చేసాం. ఓకేనా. ఇది జస్ట్ పార్షియలే బుక్ చేసింది. ఫుల్ టార్గెట్ ఇంకా ఎక్కువ కూర్చునేది. బట్ మార్కెట్ కండిషన్ బట్టి మనం ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వాలి. ఓకేనా. ట్రేడర్స్ ఆర్ ప్రొఫెషనల్ డెసిషన్ మేకర్స్. సో మీ డెసిషన్ మేకింగ్ కూడా అక్యురేట్‌గా ఉండాలి. అదే క్రైటీరియాని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లో బై కొట్టాను. ఆ ట్రేడ్ వీడియోలో చూస్తే అర్థమవుతది. దాని తర్వాత ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్‌ని ప్రాపర్‌గా రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడున్న క్యాండిల్. దాంతో పాటు ఇక్కడున్న ఎఫ్‌ఈజీని ప్రాపర్‌గా రెస్పెక్ట్ ఇచ్చింది. డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ మన స్టాప్ లాస్ అయితే అండర్‌నీత్ బిలో ఇక్కడ పెట్టున్నామనమాట. ఓకేనా. ఇది మీకు స్టాప్ లాస్ కొంచెం పెద్దదిగా ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. కానీ ఇంత పెద్దది కాదు. రైట్ అవే ఇక్కడ ఉంటది మీరు ఆ ట్రేడ్ వీడియోలో చూస్తే. దాంతో పాటు ఇక్కడ పీబీ ఫార్మ్ అయింది. ఇక్కడ ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడున్న బై సెల్ లిక్విడిటీని
స్వీప్ చేసింది. ఓకేనా. సో మన ఓవరాల్గా ఇది వచ్చేసి 42 ప్లస్ ప్రీవియస్ దాంట్లో 36, అరౌండ్ ఒక 10 పాయింట్స్ బ్రోకరేజ్కి పోయినా ఒక 70 పాయింట్స్. ఇది మంచి ట్రేడ్ అయ్యింది ఓవరాల్ చూసుకుంటే. సో ఈ పర్టికులర్ ట్రేడ్ వచ్చేసి #6లో ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. December 27th ఏ న్యూస్లు అయితే లేవు. సో బయాస్ అయితే బేరిష్. ఓకేనా. టైం అండ్ ప్రైస్ని కంబైన్ చేస్తే మనకి వచ్చిన ఈ పర్టికులర్ టైం విండోలో మనకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. ఓకేనా. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసాము. సో మన ఎంట్రీ అయితే ఈ క్యాండిల్లో ఒకటి, తర్వాత ఈ క్యాండిల్లో ఒకటి, 2 ఎంట్రీస్ అనుకుంటా. ఆర్డర్ ఫ్లో అయితే రన్ అయింది ప్రాపర్గా. సో రిజెక్టింగ్ హైస్, క్లోజింగ్ బిలో లోస్, ఇది ప్రాపర్గా క్రైటీరియా అయితే ఫామ్ అయింది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇది బ్రేకర్. ఇది ఈ బ్లాక్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఇది బ్రేకర్ కాకపోతే దీన్ని మార్క్ చేయలేదు. ఇది ఒక బ్రేకర్ అవుతుంది. అండ్ బ్రేకర్ ప్లస్ ఆర్డర్ ప్లస్ ఎఫ్ఈజీ, వావ్ వండర్ఫుల్ కాంబినేషన్ ఇది. సో ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఈశ్వర్ అయితే ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాడు. ఈశ్వర్ కూడా సేమ్ ట్రేడ్, కాకపోతే డిఫరెంట్ ఎంట్రీస్. సో వన్స్ మనకి ప్రైస్ అనేది అర్థమైపోతే అది ఇక్కడే ఎంట్రీ తీసుకోవాలి, ఈ పర్టికులర్ జోన్లోనే తీసుకోవాలని కాకుండా మనకి ప్రైస్ అనేది అర్థమవుతూ ఉంటే విల్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ ఇక్కడ కూడా నేను ఒక సెల్ చేశాను, ఇక్కడ కూడా ఒక సెల్ అయితే చేసుంటాను. అండ్ ఇది ఒక ఫస్ట్ పార్షియల్. ఫుల్ టార్గెట్ ఈడ వరకు తీసుకోవాలని చెప్పి నేనైతే అనుకోలేదు. ఆ ఆర్డర్ ఫ్లో ఎంతవరకు రన్ అయితే అంతవరకు మనం మార్కెట్లోంచి తీసుకుందాం ట్రై చేసాం. ఆ తీసుకునే ప్రాసెస్లో 2.5 వరకు బుక్ చేసాం అనమాట. సో అది ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఐఓఎఫ్ఈడి ప్రాపర్గా ఉంది, సూపర్ ఉంది ఇక్కడ. ఇది పర్టికులర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్. మీకు ఇది యూస్ఫుల్ అయ్యి ఉంటే ఒక లైక్ కొట్టండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే గట్టి కొట్టండి. ఓకేనా. ఈ ఛానల్ని సర్ప్రైజ్ కూడా చేయండి. సర్ప్రైజ్ కాదు, సబ్స్క్రైబ్. ఓకే, జోక్స్ అపార్ట్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.